ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానాలు. మొన్న ముఖ్యమంత్రి గారు బ్రహ్మోత్సవాలకి తిరుమలకు విచ్చేసినటువంటి సందర్భంలో టీటీడీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దళితవాడలో 5,000 దేవాలయాలు నిర్మించాలని చెప్పి ఒక మంచి ప్రతిపాదనని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం జరిగింది. దాన్ని నిన్న హిందూ వ్యతిరేకి, హిందూ ధర్మాన్ని కొన్ని సంవత్సరాలుగా నాశనం చేయాలని చెప్పి కుట్రలు పన్నుతున్నటువంటి వైఎస్ షర్మిలమ్మ 5,000 దేవాలయాలు అవసరం లేదు, కాంగ్రెస్ పార్టీ మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ఆ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలని చెప్పడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. అసలు ఏమాత్రం ఇంకిత జ్ఞానం ఉన్నా ఇలాంటి మాటలు మాట్లాడరు. మీరు మీ కుటుంబం కొన్ని సంవత్సరాలుగా హిందూ ధర్మం వినాశనం కోసం పనిచేశారని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇది మంచిది కాదు. షర్మిలమ్మ గారు అసలు ఏ రోజైనా సరే తిరుమల కొండకొచ్చారా, తిరుమల మెట్లెక్కారా? తిరుమల గురించి తెలియనప్పుడు ఏ విధంగా టీటీడీ నిధులతో ఆలయాలు నిర్మించకూడదని చెప్తారు? మీకు హిందూ మతం మీద విశ్వాసం నమ్మకం లేకపోతే జెరూసలేంకి వెళ్ళండి. ఇక్కడ ఉండే అర్హత మీరు కోల్పోయారు. వెంటనే గోవింద భక్తులకి, హిందువులకి క్షమాపణ చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆర్ఎస్ఎస్ భావజాలానంట. అవును, దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్. మీరు రాష్ట్రీయ స్వయం సేవకుని విమర్శించే స్థాయికి ఎదిగారా? మీరు కాలి గోటికి కూడా సరిపోరు. వెంటనే మీ మాటలు వెనక్కి తీసుకుని హిందువులకు క్షమాపణ చెప్పాలి. లేకపోతే హిందువుల దగ్గర రాబో రోజుల్లో మీరు తన్నులు తినే రోజులు దగ్గరలోనే ఉందని చెప్పి మేము భావిస్తున్నాం.